ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకి చాలా మంచి అవకాశాలు వచ్చినా కూడా మీ స్కిల్స్ సరిపోకపోవడం కానీ, మీరు అనుకున్నంత రీతిలో మీరు చక్కగా ప్రతిభావంతంగా ఇంటర్వ్యూలో పాల్గొనకపోవడం వల్ల కానీ, ఇలాంటి వాటి వల్ల చిన్న త్రుటిలో మీకు ఉద్యోగాలు తప్పే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా స్వల్ప మార్కులతో ఉద్యోగ అవకాశాలు తప్పే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ అనుకూలమైన కాలంగా కనపడుతోంది. అలాగే మంచి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. వాటిని చక్కగా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. ఇక వివాహం విషయంలో కానీ, ప్రేమికుల మధ్య కానీ, లేదా వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరి విషయాల్లోనూ కానీ చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ఏదైనా సంబంధాలు నలుగుతూ ఉన్నా, ఆగిపోతూ ఉన్నా, లేదా సార్ మీకు చెబుతాంలే ఒక వారం రోజుల్లో, ఒక 10 రోజులు అంటూ ఉన్నా, అలాంటి వాటి గురించి మళ్ళీ తిరిగి ప్రయత్నం చేసినట్లయితే, గట్టిగా మీరు ప్రయత్నం చేసినట్లయితే మీకు పనులు అవుతాయి. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. సామరస్యంగా మాట్లాడుకోగలుగుతారు. ప్రేమానురాగ ఆప్యాయతలు పెరుగుతాయి. కుటుంబంలో వివాదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు. వ్యాపారాలలో కానీ, లేదా భూముల యందు కానీ, గృహాల యందు కానీ, బంగారంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి విపరీతమైనటువంటి ఐశ్వర్యం కనబడుతోంది. డబ్బు ఖచ్చితంగా పెరుగుతుంది, వృద్ధవుతుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు. చిన్న చిన్న ఆర్థిక పరిస్థితుల ఇబ్బందులు, సమయాన డబ్బులు చేతికి అందకపోవడం వల్ల ఇబ్బందులు, మొండి బాకాయిలు, రుణబాధలు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా వాటి నుంచి బయటపడడానికి మీరు చేసే ప్రయత్నంలో మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని ఖచ్చితంగా చెప్పచ్చు.